సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన అనూహ్య మలుపులు తిరుగుతుంది. హీరోగా అల్లు అర్జున్ తగ్గేదే లేదని అంటుంటే పోలీసులు కూడా అదే స్థాయిలో తగ్గేదే లేదంటున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తొక్కిసలాట రోజున ఏం జరిగిందన్నది ప్రకటించాక కొన్ని గంటల వ్యవధిలో అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. తనకు ఏం తెలియదని, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని చెబుతూనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అలా ప్రకటన చేశారో లేదో దానిపై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అల్లు అర్జున్ రియల్ హీరో కాదు, రియల్ హీరో అన్నట్లుగానే ప్రవర్తించారని విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో బీజేపీ నుంచి అల్లు అర్జున్ కు మద్దతుగా ప్రకటనలు వచ్చాయి. ఈ ఎపిసోడ్ పై చర్చ జరుగుతుండగానే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. తొక్కిసలాట రోజున ఏం జరిగిందనేది వీడియోలో సహా ఆధారాలు బయటపెట్టారు. అయితే అంతేకాదు ఆ రోజు సంధ్యా థియేటర్ కు వెళ్లిన ఏసీపీ సీఐలతో కూడా మాట్లాడించారు. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని, బాలుడి పరిస్థితి సీరియస్ గా ఉందని అల్లు అర్జున్ చెవిలో చెప్పినట్లు చిక్కడపల్లి ఏసీపీ రమేష్ తెలిపారు. అడిగిన క్వశ్చన్కు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా ఇంజూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుట్ అతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు. డీసీపీ సార్ దగ్గరికి పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు, స్టేట్ అల్లు అర్జున్ అండ్ యు టెల్ హిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళని పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవులో, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్కగా జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము. సంధ్యా థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు కమిషనర్ ఆనంద్ తెలిపారు. ఆ రోజున సినిమా మొత్తం చూశాకే థియేటర్ నుంచి వెళ్తానని అల్లు అర్జున్ భీష్మించినట్లు ఆయన వివరించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అల్లు అర్జున్ దృష్టికి తీసుకువెళ్లమన్నారు. తమను హీరో దగ్గరకు వెళ్లకుండా అల్లు అర్జున్ మేనేజర్ అడ్డుకున్నట్లు తెలిపారు. అన్ని చెప్పాక కూడా సినిమా పూర్తయ్యాకే అల్లు అర్జున్ బయటకు వెళ్తానని అనడంతో బలవంతంగా బయటకు తీసుకురావాల్సి వచ్చిందన్నారు. చాలా బాధ అనిపిస్తుంది సార్. 15 రోజుల నుంచి ఈ సంఘటన ఒక ప్రాణాన్ని కాపాడలేక ఒక బాధ నాకు 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, చాలాసేపు కలైనా నేను మా మౌనిక ఎస్ఐ చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మధ్యలో వెళ్తూ ఉంది. ఆ దేవుని భయవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్ నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్ కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై అల్లు అర్జున్ టీం నుంచి మనకి ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్ కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్ లో ఉండడం సార్. ఆ ప్లేస్ లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్. 35 and 70 mm కు అది పాసిబుల్ కాదని అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓ ఒకటి వచ్చింది సార్. బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైటింగ్ రాసి మేనేజ్మెంట్ తెలిపినా సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులందరూ ఉన్నారు, చాలా మంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సర్లు ఉన్నారు. 2 hours నుంచి మేము, మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్, సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరున్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయిందట. సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు, నాగరాజు, సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏ వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన. సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓవరాల్ గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్.
సో వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళకి కాంటాక్ట్ ఉంటుంది కదా సార్, వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసుకోవడం, నేను మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ చేయగలుగుతాను. మా సోషల్ మీడియా టీం కానివ్వండి, లోకల్ ఆఫీసర్స్ కానివ్వండి, నిన్న జరిగిన ప్రెస్ మీట్, నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, దాని గురించి మేము కూడా ఒక వారం రోజుల నుండి దాదాపు ఒక 10,000 కెమెరాస్ అంటే సెల్ ఫోన్ లో చాలా మంది రికార్డ్ చేశారు. అక్కడ ఉన్న సోషల్ మీడియా, ఈ మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక 10 నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు. దయచేసి మీకు అది చూపిస్తాను. నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. అది చూసి మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి ఏం జరిగింది. పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మేము ఏదైతే అనుకున్నామో, ఏదైతే లీగల్ అడ్వైస్ తీసుకొని చేయదలుచుకున్నామో మేము బయట పెట్టలేము. మేము వచ్చే రోజుల్లో మీకే తెలుసు. ఇది చూసిన తర్వాత ఇక మీకు అర్థమైపోయింది కదా, విజువల్స్ అది దొరకలేదు, ట్రై చేసాం. కానీ అప్పుడు జరిగిన SHO ACP అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు SHOని చూసారు కదా, ఎంత సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన అనూహ్య మలుపులు తిరుగుతుంది. హీరోగా అల్లు అర్జున్ తగ్గేదే లేదని అంటుంటే పోలీసులు కూడా అదే స్థాయిలో తగ్గేదే లేదంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అల్లు అర్జున్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అల్లు అర్జున్. ప్రెస్ మీట్ లో కూడా అల్లు అర్జున్ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు. అటు అల్లు అర్జున్ కు మద్దతుగా బీజేపీ నేతలు కూడా ప్రకటనలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? వరలక్ష్మి, గుడ్ ఈవినింగ్. సో ఇండస్ట్రీ పైన ఏదైతే అంటే ఈ అల్లు అర్జున్ విషయంలో జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో, దాంట్లో నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అల్లు అర్జున్ అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని ఖండిస్తూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ మహిళ చనిపోయిన విషయం నాకు తెల్లారి వరకు కూడా తెలియదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నాకు తెలిసే పరిస్థితి లేదు. పోలీసులే నన్ను లోపలికి వెల్కమ్ చేస్తూ తీసుకెళ్లారంటూ అల్లు అర్జున్ ఒక కామెంట్ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అల్లు అర్జున్ కి సంబంధించి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏకమవుతోంది. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి డీజీపీ కూడా స్పందించడం జరిగింది. వ్యక్తిగతంగా మేము ఎవరికి వ్యతిరేకంగా ఉండం, కాకపోతే ప్రజల భద్రత, శాంతి భద్రతలు, రక్షణ అన్నిటికంటే కూడా మాకు ముఖ్యం. వాళ్ళు సినిమా హీరోలు అయితేనేది, ఎవరైతే ఏమి కానీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ కూడా డీజీపీ మాట్లాడడం జరిగింది. పౌరుల భద్రత కంటే కూడా ప్రమోషన్ ముఖ్యమైనది కాదు, ప్రజలకు సంబంధించి ఒక రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా డీజీపీ జితేందర్ స్పందించడం జరిగింది. తో పాటు అత్యుత్సాహం ప్రదర్శిస్తే గనక తప్పకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. చట్టంకు అందరూ సమానులే. అది అల్లు అర్జున్ అయినా కానీ, మోహన్ బాబు ఫ్యామిలీ అయినా కానీ, ఎవరైనా కానీ కుటుంబ సమస్యలు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటే పర్వాలేదు. కానీ ఇంటి సమస్యను బయటికి తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు ఉంటాయంటూ కూడా అటు డీజీపీ చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం అటు డీజీపీ మాట్లాడినటువంటి క్రమం ఒకవైపు ఉంటే గనక ఇటు ఏసీపీ కూడా అల్లు అర్జున్ సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడడం జరిగింది. అంటే అల్లు అర్జున్ అయితేనేమి, ఎవరైతేనేమి ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఎక్కువ మాట్లాడితే బయటికి బట్టలు ఊడదీసి మరి వాళ్ళ పరువు తీస్తాం, మేము వాళ్ళ చేయాలనుకుంటే అంటూ కూడా ఏసీపీ చెప్పినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రజలకు బాధ్యతగా ఉండాలి, అంతే తప్ప ఏ ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇప్పటికీ ఏసీపీ చాలా స్ట్రాంగ్ కమెంట్స్ మాత్రం చేశారని చెప్పాలి ఏసీపీ విష్ణుమూర్తి. సో అల్లు అర్జున్ కూడా అందరితో పాటు సామాన్యమైనటువంటి పౌరుడే. ఎక్కువ చేస్తే రీల్స్ తోక కూడా కట్ చేస్తాం, బెయిల్ మీద ఉండి అసలు ప్రెస్ మీట్లు ఎట్లా పెడతావు, నీకేమైనా కొమ్ములు ఉన్నాయా, నీ ముష్టి 25 లక్షలు ఎవరికి కావాలి, ఎందుకు ప్రకటించావు, ఎన్ని కోట్లు ఇచ్చిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తున్నా అంటూ కూడా ఏసీపీ చాలా సీరియస్ గా మాట్లాడడం జరిగింది. అసలు పోలీసులు లేకుండా మీరు బయటకు వస్తారా, రాగలుగుతారా, మీరు అంతంత భారీ కాన్వాయిలు పెట్టుకొని తిరగాల్సినటువంటి అవసరం ఉంది, అసలు నువ్వు తెలంగాణ పౌరుడు కానీ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది అంటూ కూడా అల్లు అర్జున్ నేరుగా టార్గెట్ చేస్తూ చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారనే చెప్పాలి ఇక్కడ ఏసీపీ. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లు అర్జున్ నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ సమంజసం కాదు అంటూ కూడా ఏసీపీ విష్ణుమూర్తి చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అటు డీజీపీ మాట్లాడారు, ఇటు ఏసీపీ విష్ణు మాట్లాడారు. తో పాటు ఈ అంశం ఇట్లా ఉండగానే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఒక సంచలనమైనటువంటి వీడియోను విడుదల చేశారనే చెప్పాలి. అల్లు అర్జున్ నిర్లక్ష్యం దీంట్లో ఖచ్చితంగా ఉంది అంటూ పోలీసులు చెప్తుంటే తాను బాధ్యతాయుతంగా ఉన్నాను, వ్యవహరించానంటూ కూడా అటు
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే ఇప్పుడు సివి ఆనంద్ పెట్టినటువంటి వీడియో చాలా సంచలనంగా మారిందని కనిపిస్తోంది. అసలు ఘటన జరిగిన రోజు ఏం జరిగింది, పోలీసులు ఎట్లా వ్యవహరించారు అన్నటువంటి విషయాలతో కూడినటువంటి వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. పోలీసులు అల్లు అర్జున్ కు ఒక మహిళ మృతి చెందింది అన్న విషయాన్ని చెప్పడం జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటిస్తే అసలు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. తనకు మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు తెలిసిందంటూ కూడా చెప్పారు. ఈ విషయం పైన పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి ఏసీపీ, డీసీపీతో పాటు సివి ఆనంద్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. డిసెంబర్ 4న రాత్రి సండే థియేటర్ సమీపంలో భారీగా ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో థియేటర్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఘటన నేపథ్యంలో అప్పుడు బాలుడు కూడా పోలీసులు సిపిఆర్ చేసినటువంటి తీరును కూడా వీడియోలో చూపించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది కాబట్టి హైకోర్టులో ఉండడంతో ఇంకా ఈ కేసుకు సంబంధించి ఏం మాట్లాడమంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఏసీపీ మాట్లాడినటువంటి మాటలు కూడా నిజానికి చాలా అంటే నేరుగా అల్లు అర్జున్ నే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అల్లు అర్జున్ ఆ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, మహిళ మృతి చెందింది అన్న విషయాన్ని అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ కి చెప్పినాం. అల్లు అర్జున్ కి ఈ విషయం చెప్పేందుకు ప్రయత్నిస్తే అసలు పోలీసులు కూడా థియేటర్ యాజమాన్యం లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు అంటూ కూడా ఆయన చేరవేస్తామని చెప్పి చెప్పలేదు అన్నటువంటి అంశం కూడా ఒకటి కనిపిస్తుంది. ఇంకోటి అల్లు అర్జున్ సంబంధించి అటు ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో. అంటే మన సినిమా హిట్టే ఒకరు చనిపోయారంటే అని అల్లు అర్జున్ మాట్లాడారు అన్నట్టుగా ఆయన చెప్పాడు. సో నిజంగానే ఆ మాట మాట్లాడితే కనుక అల్లు అర్జున్ ఈ విషయంలో క్షమించరాని విషయం అనే చెప్పాలి. అంతేకాదు అల్లు అర్జున్ సినిమా అంటే చూసి కూడా వెళ్ళిపోమంటే వెళ్ళిపోదు, ఒక ఫైట్ చూసిపోతాను, ఒక సాంగ్ చూసిపోతానంటూ కూడా అక్కడ తాత్సారం చేశారు. సో అక్కడ ఒక రెచ్చగొట్టేటువంటి ఘటన అల్లు అర్జున్ క్రియేట్ చేశారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అసలు అక్కడ ఏం జరిగింది అన్నటువంటి వీడియో పూర్తిగా కూడా ఇప్పుడు సివి ఆనంద్ రిలీజ్ చేసినటువంటి ఈ విషయంలో ఖచ్చితంగా కనిపిస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఏకమైంది అల్లు అర్జున్ ని ఖచ్చితంగా ఒకవేళ ఈ ఒక్క అల్లు అర్జున్ అనే కాదు ఏ సినిమా హీరో అయినా గానీ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. మీరు కూడా సామాన్య పౌరులు అది గుర్తుపెట్టుకోవాలి అన్నది కూడా ఆ అంశం ఖచ్చితంగా వాళ్ళు స్ట్రేట్ గా డైరెక్ట్ గా ఒక వార్నింగ్ అయితే అల్లు అర్జున్ కే నేరుగా ఇచ్చారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే కనిపిస్తలేదు. సో ఇండస్ట్రీ ఒక తాటిపై ఉంది. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో అల్లు అర్జున్ కూడా తన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని నేను చెప్పడం జరిగింది. పోలీసుల సహాయంతోనే పోలీసులు లైన్ క్లియర్ చేస్తే నేను లోపలికి పోయాను, ఎట్లాంటి రోడ్ షో చేయలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ సివి ఆనంద్ వీడియోలు ఇచ్చినటువంటి వీడియోలో తొక్కిసలాట తర్వాత అల్లు అర్జున్ వెళ్ళిపోవాలని సూచించినా గానీ ఆయన సినిమా అయ్యాకనే వెళ్తా అంటూ అక్కడ అన్నారంటూ చిగడపల్లి ఏసీపీ రమేష్ చెప్పినటువంటి పరిస్థితి. సో అల్లు అర్జున్ వెళ్ళిపోమ్మని చెప్పినా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పినా గానీ వెళ్ళిపోలేదు. ఒక భారీ ర్యాలీతో థియేటర్ లోకి వచ్చారు. అక్కడ మెట్రో వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అది డే టైమ్ లో కాబట్టి అక్కడ వరకే తెలిసింది. ఒకవేళ అది నైట్ టైం కాబట్టి అక్కడ వరకే ఆ విషయం అయిపోయింది. ఒకవేళ డే టైం అయ్యేది ఉంటే కనుక, సన్ లైట్ లో వచ్చేది ఉంటే కనుక ఖచ్చితంగా చాలా పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేది, ఒక తొక్కిసలాట భారీగా జరిగేది అంటూ కూడా ఏసీపీ చెప్పినటువంటి అంశం. సో దీంట్లో కూలంకషంగా అల్లు అర్జున్ థియేటర్ లోకి రాకముందు, అల్లు అర్జున్ థియేటర్ లోకి వచ్చిన తర్వాత, అల్లు అర్జున్ థియేటర్ లో ఉన్నప్పుడు, అల్లు అర్జున్ బయటకు వెళ్ళేటువంటి టైంలో అక్కడ రేవతి అనే అమ్మాయి కూడా వీడియోలో మనం చూడొచ్చు. రేవతి బాబును పట్టుకుని తిరుగుతున్నటువంటి ఆ అంశం కూడా అక్కడ కనిపించింది. వెనకాల ఫ్లెక్సీ ఉంది, అక్కడ ఫోన్ మాట్లాడుతూ రేవతి కూడా కనిపించింది. ఆ తర్వాత ఆమె చనిపోయినటువంటి పరిస్థితి, ఆ బాలుడికి సిపిఆర్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా మన వీడియోలో క్షుణ్ణంగా చూడొచ్చు. సో ఇట్లా వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఇంకోవైపు అల్లు అర్జున్ నేను చెప్పిన దాంట్లో అక్కడ ఎక్కడా నిజం లేదు, అబద్ధాలే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, ఆయనకు సినిమా సక్సెస్ చేయలేదు, సక్సెస్ మీటింగ్స్ పెట్టుకోలేదు అని ఒక బాధే ఉంది తప్ప ఒక ప్రాణం పోయింది అన్నటువంటి బాధ కనిపించట్లేదు. ఏదో త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నారు, సినిమా సక్సెస్ మీట్లు జరగకపోతే అంటూ కూడా అల్లు అర్జున్ సింపతి క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదే వ్యవహారం కొనసాగితే ఖచ్చితంగా మళ్ళీ అల్లు అర్జున్ కి నోటీసులు, కోర్టు ధిక్కరణ కింద నోటీసులు కూడా వెళ్తాయంటూ కూడా కొంత వాదన అయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వినిపిస్తోంది వరలక్ష్మి.